విధంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే, నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ రౌడీలు అయితే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకుపో, లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా వాళ్ళ కాళ్ళు గడికి నీళ్ళ తల మీద తల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మల నాగేశ్వరరావు గారు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం తుమ్మల గురించో తలసాని గురించో కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్తా. కానీ ఇవాళ మనం ఆలోచన చెయ్యవలసిందే వచ్చిన తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఏందని. ఇవాళ పదే పదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తున్నారు, తెలంగాణను వెనుక పడేసిండ్రు ఆంధ్ర పాలకులు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తీరుతా, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా అని. మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ చూసిండ్రు, వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎవరు అడ్డం వచ్చినా సరే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. సంతోషం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి, కానీ మేము అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. అయ్యా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలలో మిర్చి పండించను. ఈ 2.5 లక్షల ఎకరాలలో పండించిన మిర్చి దాదాపుగా 60 లక్షల క్వింటాళ్ళు వచ్చింది. కేవలం 2.5 లక్షల ఎకరాలలో పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనలేని సన్నాసివి నువ్వు. 1 కోటి ఎకరాలలో నిజంగానే పంట పండితే కొనేది ఎక్కడా, పెట్టేది ఎక్కడా అని నేను అడుగుతున్నా.